వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. పరమశివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కూడా అందరూ బాగుండాలి. ఈరోజు కాముడి పున్నమ. అందరూ కూడా మంచి రంగురంగుల లైఫ్ తోటి, అంటే మీ జీవితంలో ఉన్న కష్టాలు, అంటే సుఖాలు, ఏదైనా బాధలు, కన్నీళ్ళు, ప్రతి ఒక్కటి కూడా ఈ కాముని పున్నమి రంగవల్లితోటి తొలగిపోయి అందరికీ సుఖ సంతోషులతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, నిండు సౌభాగ్యవతితోటి ప్రతి ఒక్కరూ అందరూ మనస్ఫూర్తిగా ఉండాలని నేను ఆ శివయ్యను ప్రార్థిస్తుంటున్నాను, వేడుకుంటున్నాను. మరియు ఆమె ఏమంటారు, ఆ ఏసయ్యను కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అందరూ దేవుళ్ళే. మన అల్లా అంటే రంజాన్ జరుపుకుంటున్నారు అందరూ. మన ఏమంటారు, మా అల్లాని కోరుకోవడం కూడా జరుగుతుంది, ఆ బాబాని కూడా కోరుకోవడం జరుగుతుంది. నేను అందరు సంతోషంగా ఉండాలి, అందరి దీవెనలు మీ అందరి పైన ఉండాలి, మీతో పాటు నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే కంటెంట్ చెప్తా వినండి. ముందు ఫస్ట్ మనం బ్రీత్ తీసుకోవాలి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, గ్రాటిట్యూడ్. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, గ్రాటిట్యూడ్. ఓకేనా అండి? ఎవరైనా సరే వీడియో చూసే ముందు మంచిగా ధ్యానంలో ఉండి మీ మనసులో ఉన్న వారిని గుర్తు చేసుకుంటూ, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఆడవారైనా మగవారైనా ఖచ్చితంగా వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనస్ఫూర్తిగా తలుచుకొని చూడండి. డెఫినెట్గా 100% మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది. అంటే 30 or 40% రిజనెట్ అయితే అది మీదే అని తీసుకోండి. మీ ముందుకు కనీసం అది ఏ వీడియో అయినా పర్వాలేదు, మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏదైనా వీడియో మీ ముందుకు వచ్చిందా చూడండి. ఆ వీడియో మీకోసమే అనుకోండి, అది పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఒక నా టారోనే చూడాలి, నా వీడియోసే చూడాలని మీ అందరికీ నేను చెప్పట్లేదు. ఎవరైనా ప్రతి ఒక్క టారో రీడింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరి వీడియో ముందుకు వచ్చినా మీరు చూడండి. అందరికీ ఆదర అభిమానాలు ప్రతి ఒక్క టారో రీడర్స్ అందరికీ ఉండాలి, నాకు ఉండాలి, మీకు కూడా ఉండాలి. అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఈరోజు కంటెంట్ వచ్చేసి, మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా? అయితే పూర్తి వీడియో చూడండి. థర్డ్ పార్టీ ముఖ్యమా, మీరు ముఖ్యమా, మీ పార్ట్నర్కి ఎవరు ముఖ్యమో లవ్ రీడింగ్ కరెంట్ ఫీలింగ్స్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఈరోజు మనకు డివైన్ ఇచ్చేబోయే మెసేజ్ ఏందో కూడా తెలుసుకుందాం. ఓకేనా? మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? అక్క సోదెందుకు పెట్టినామని మాత్రం అనుకున్నా పర్వాలేదు, తిట్టుకున్నా పర్వాలేదు. ఇంకో విషయం, కామెంట్స్ లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి. కామెంట్స్ పెట్టండి, లైక్స్ పెట్టండి, మీ నేమ్స్ పెట్టండి, మీ విలేజ్ నేమ్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా దైవారాధన మానేయకండి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దేవుడు మనకు పరీక్షిస్తాడు, అంతే. ఆ పరీక్షలో మనం నెగ్గామనుకోండి, ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తాం, అందులో మస్తు చదువుతాం, సంవత్సరం అంతా చదువుతాం. ఆ సంవత్సరం అంతా చదివిన తర్వాత ఒక మార్కుతో కూడా కొంచెం ఏదో ఒక సబ్జెక్ట్ పోతే ఎంత ఫీల్ అవుతామో, ఈ జీవితాంతం కూడా మనం ఎప్పుడు చదివినా కూడా ఏదో ఒక లోపం వస్తూనే ఉంటుంది. అవి అన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే మనకు ఆ భగవంతుడు ఇచ్చాడు. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ. ధైర్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే దేవుడు భగవంతుడు కష్టాలను ఇస్తాడు. ఎందుకంటే ఏమంటారు, అమాయకంగా ఉండి సున్నితంగా ఉండే వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు తట్టుకోరు కాబట్టి, వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఇంకా కష్టం పెట్టడం ఇష్టం లేక ఇస్తారు. అదే పడే వాళ్ళకి ఇప్పుడు మనం అన్నం ఎవరైనా తింటేనే కదా వాళ్ళకి అన్నం పెడతాము. గుర్తుపెట్టుకోండి. తింటా అంటే అడగంద అమ్మైనా అన్నం పెట్టదు, తినేవారికి అన్నం పెడతాము. తినోళ్ళకి ఏం పెడతాం? రైస్ తిన అంటే టిఫినో చపాతో ఏదో ఒకటి పెడతాం. ఇది కూడా గట్లనే సింపుల్గా మీరు ఏదో ఒకటి, ప్రతిదీ మీరు ఎలా ఆలోచిస్తే అలా వస్తుందండి. మన మనసు వెళ్ళిన చోటికల్లా మనము వెళ్ళకూడదు, మన కంటి చూపు వెళ్ళకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒకటి, మేల్ ఫీమేల్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి వీడియో వర్తిస్తుందండి. అదర్ రిలేషన్ ఎవరైనా సరే వర్తిస్తుంది ఖచ్చితంగా. ఇస్ ట్రూ, నమ్మండి, ఇది నిజం. ఓకేనా? ఆడవారు మగవారు అంటే వీడియోస్కి, లేదా అదర్ రిలేషన్స్లో ఉన్నవారికి, విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవారికి, మగవారికి ఆడవారికి, ఫ్యామిలీస్లో ఉండి ఒకరినొకరిని చూసుకుంటూ కూడా
ఇద్దరి మధ్యలో అంటే గొడవలు కావడం కొంతమందికి జరుగుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇది వీడియో అనేది ఖచ్చితంగా వర్తిస్తుందండి. ఒక్కరికే వర్తిస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కరికి వర్తించేలాగా చేయాలంటే నా జీవితకాలం సరిపోదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే అందరి కోసం చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎవరికైతే ఎన్ని పాయింట్లు మీకు ఇందులో మొత్తం వర్తించకుండా కొంతమైనా కొద్దిగా కొంచెం మందికి వర్తిస్తుంది. అది మీదే అని తీసుకోండి. మీరు ఒకవేళ నిజంగా ఇందులో మీది ఏదైనా ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోరి. మంచి రోజులు రావాలని కోరుకోండి. అయ్యో అక్కో నీ దగ్గర రీడింగ్ తీసుకుంటేనే మాకు మంచి రోజులు వస్తాయి లేకపోతే రావా అనుకునే వాళ్ళు ఏమైనా ఉంటే తీసుకోకండి. తీసుకోని నేను బలవంతం పెట్టాను. ఆ శివయ్య పంపించే వీడియోలో మీకేమైనా ఉంటే మీకేమైనా శివయ్య తెలియజేయాలని అనుకుంటే నా ద్వారానో ఏదో ఒక ప్రతి ఒక్క టారో రీడర్ ద్వారానో మీకు తెలియజేస్తాడు. దానివల్ల మీకు మంచి జరగబోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తే చాలా మంచి జరుగుతుందండి. అనుకున్న పనులన్నీ మీకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 30 or 45 రిజనెట్ అయినా అది మీదని అనుకోండి. ఇది జనరల్ వీడియో మాత్రమే, పర్సనల్ వీడియో మాత్రం కాదండి. నేను లైవ్ చేస్తాను, కుదిరితే లైవ్లోకి రండి అందరూ. ఓకేనా అండి? ఓకే, మరి అందరికైతే మీ అందరికీ నేను అడక్ట్ అయిపోయినా అనే విషయం మీ అందరికీ తెలుసు. ఓకేనా? సరే, మీ అందరి ఆదర అభిమానాలు నా పైన ఎప్పుడు గిట్లనే ఉండాలి. గిట్లనే వీడియోలు చూస్తూ గిట్లనే నాకు కామెంట్స్ అండ్ లైక్స్ ఇస్తూ మీ మనసులో నేను స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నా అంత అదృష్టవంతులు ఇంకెవ్వరు లేరు అనుకుంటున్నాను. అంటే మీరంతా నా ఒక కుటుంబంలో మనమంతా ఒకటే అని నేను ఫీల్ అవుతున్నానండి. అందరము మనం ఒకటే అనే భావన నాకైతే ఉంది. ఓకేనా అండి? ఓకే, మరి లేట్ ఎందుకు, కంటెంట్ అయితే చెప్పిన కార్డ్స్ ఇస్తున్నా. పరమశివయ్య ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరికి కూడా డివైన్ ఇచ్చే మెసేజ్ తోటి గాడ్ ఇచ్చే గిఫ్ట్ అనుకోండి. మీరు ఏదైనా సరే ఆ పరమశివయ్య మనకు ఏది చెప్తే గదే వస్తుందండి. ఆ శివయ్య లీలలో అంతా ఇంత కాదు. పరమశివయ్య ఎట్లుంటాడంటే బోలాశంకరుడు అండి. ఏమంటారు, కొంతమంది ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇక మంచి వాళ్ళకైనా ఇస్తారు, ఎవరికైనా కానీ ఆ బోలా శంకరుడు ఇట్టిగా అభిషేకాలకు పూజలకు నీళ్ళతో అభిషేకం చేసినా ఒప్పుకుంటాడు. లేదు అని అంటే తన ధ్యానంలో మొత్తం తెల్లందాకా పొద్దుందాకా కూర్చున్నా కూడా మళ్ళా శివుడు మీకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు దారి చూపిస్తాడండి. మంచివారికి చెడ్డవారికి బోలా శంకరుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అందరినీ కలుపుతాడు కాబట్టి. ఇంకొకటి, పుట్టుకకు చావుకు కారణం శివుడే, పుట్టించేది శివుడే, తీసుకెళ్లేది శివుడే. అర్ధనారీశ్వరులు పరమేశ్వరుడు శివుడే. ప్రతి ఒక్కరి లైఫ్లో అదర్ రిలేషన్షిప్లు ఉంటాయి. మన దేవుడి లైఫ్లోనే ఉన్నాయి. మనుషుల లైఫ్లో ఉండడం పెద్ద విచిత్రమేముంది? మన గంగమ్మ తల్లి తెలివందేమీ కాదు, నెత్తిన పెట్టుకుంటారు. పార్వతమ్మకి అర్ధ భాగం ఇచ్చేస్తాడు. అది మీకు తెలియదా? తెలుసు అందరికీ. అందుకే అర్ధనారీశ్వరుడు అంటారు. నీలకంఠేశ్వరుడు లోకాలు నేనే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని కాదని మనము దాటి ఒక క్షణం కూడా ఎక్కడికి కూడా ముందుకు వెళ్ళలేము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే చూపిస్తా చూడండి. ఓకేనా? చూసారు కదా. ఇక మనకు రీడింగ్లో ఏం వచ్చిందో జరంతా చెప్పాలి. ఓకేనా? రీడింగ్లో చెప్తా. ఇంకోటి ఓరాకిల్ కార్డ్స్ ఇవ్వడం మర్చిపోయా. ఓరాకిల్ కార్డ్స్ ఇస్తా. మళ్ళీ ఈ కార్డ్స్ కూడా ముందు పెట్టుకోవాలి. జరంతా మనము ఇక ఫాస్ట్గా వచ్చేసరికి జరంతా ఏది ఎప్పుడు తీయాలనేది మర్చిపోయిందని అనుకోకూరు. అక్కో, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మై డియర్ సిస్టర్స్, ఇవి మీ ఫీలింగ్స్ అనుకోండి. ఫీలింగ్స్. ఓకే, మీ ఫీలింగ్స్ అండి ఎట్లున్నాయో చెప్తా ఇనుండ్రిగా. మీ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే కొంతమంది మౌనంగా పోరాడుతున్నారు. ఎందుకు మౌనంగా పోరాడుతున్నారో తెలియదు. కొంతమంది అయితే మౌనంగా ఉండిపోతున్నారు. ప్రతిదానికి హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. ఓకే, కొంతమంది ఏమో సీక్రెట్ లైఫ్ గడుపుతున్నారు. ఒక సింహంలాగా ఒక పులిలాగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. సీక్రెట్ లైఫ్ గడుపుతూ కూడా సింహం పులిలాగా ఏదో నేనే గొప్ప అన్నట్టుగా ఉంది. కొంతమంది అయితే వారికి వారే హీరో అని గొప్పలు ప్రగల్భాలు, నేను గొప్పవాణ్ణి, నేను హీరోని, నేను రాజుని, నేను రానుని అన్నట్టు ఫీల్ అయిపోతున్నారండి కొంతమంది. ఓకేనా? కొంతమంది చాలా బాధపడుతున్నానండి.
అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా నిజంగా చాలా చాలా థింక్ చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా బాధల్లో ఉన్నారండి. అది వాళ్ళు బయటకు చెప్పుకోలేనంత. ఓకేనా అండి. మెమరీస్ కొంతమంది చాలా అంటే లైఫ్లో జరిగిన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడడం అనేది జరుగుతుంది. రికవరీ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. మీ లైఫ్లో అద్భుతం అనేది ఏదో ఒకటి అయితే జరగబోతుంది. మీకు మంచిది దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడు. సరే, ఈ కార్డ్స్ అయితే మనం చూసినాము. ఈ కార్డ్స్ను మనం గిట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక నేను మీకు చెప్పాలి. గిదైతే మీకు తెలిసిందే. ఆ పరమశివయ్యకు మనము ఈరోజు పున్నమ అంటారు. తెలుసు మీకు? చెప్పుండ్రి. తెలిసే. ఎందుకు తెలియదు? తెలుస్తుంది. తెలియకపోతే మనం మనుషులం ఎట్లయితాం? కాము. అబ్బా, ఎవరో కానీ ఈ వీడియో చూసేవాళ్ళు అదృష్టవంతులు. నిజంగా చెప్తున్నా. గివి నేను మళ్ళీ తీస్తా, సరేనా? మళ్ళీ ఎందుకు తీసుడు, గిట్లా పెట్టుకుందాం. మళ్ళీ తీస్తా అంటే ఆయన కార్డులు పక్కకు పెట్టి ఏమో చేసింది అక్క అనుకుంటారు. ఏడ జాగుంటే గడ పెడతా, గా పని చేస్తా, గంతే. నిజంగా చెప్తున్నా. ఈరోజు ఎవరైతే వీడియో చూస్తుర్రో వాళ్ళు చాలా అదృష్టవంతులు. నిజంగా. అబ్బా, జీవితం అంటే ఇట్లా కూడా ఉంటుందా? నాకే మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది తెలుసా. నిజంగా ఐ ప్రామిస్ ఐ లైక్ దిస్ వీడియో. ఆ శివయ్య నిజంగా ఈరోజు నేను శివయ్యకు మనస్ఫూర్తిగా మంచిగా దీపం వెలిగించాను. కనిపిస్తుందా మీకు? మంచిగా శివుడికి ఇష్టమైన వైట్ కలర్ ఫ్లవర్ పెట్టాను. ఏ దేవుడికి ఏ ఫ్లవర్ ఇస్తామో చూసి మరి పెడుతున్నాను. నిజంగా ఒరిజినల్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ కాదండి. నిజంగా చెప్తున్నా. నేను మనస్ఫూర్తిగా శివయ్యకి, పరమశివయ్యకి మంచిగా ధూపం వేసి మనస్ఫూర్తిగా ఆ శివయ్యని నేను వేడుకుంటూ మీకోసం నేను స్పెషల్గా నెగిటివ్ ఎనర్జీ నాకు వస్తే దాన్ని తీసేసుకొనైనా కానీ ఆ అమ్మవారి కటాక్షంతో, ఆ పరమశివయ్య కటాక్షంతో వీడియో తీయడం జరుగుతుంది. కానీ ఈ వీడియో అద్భుతమైన వీడియో. నేను గిన్ని ఒక 150 వీడియోలు ఉండొచ్చినాయి. ఆ 150 వీడియోలలో ఇంత మంచి వీడియో అయితే లేదండి. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. చెప్తా, మీరు వినండి. ఇంకా ఈ 150 వీడియోలల్లో ఇంత మంచి వీడియో లేదు. ఓకేనా? నాకే దిష్టి అంటే నా కార్డ్స్కి నా దిష్టి అవుతుంది, అందుకే తీసేస్తున్నా. మీ లైఫ్ అందరిది బాగుండాలి. ఓకే, సరే. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా అంటే ఉంది, లేదని మాత్రం నేను చెప్పా. ఉన్నది, థర్డ్ పార్టీ ఉంది. ఇగో మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది, కానీ వెళ్ళిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోతుంది. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది. థర్డ్ పార్టీకి పూర్తి వీడియో చూడండి. నేను చెప్పాను కదా, థర్డ్ పార్టీ ముఖ్యమా మీరు ముఖ్యమా అంటే థర్డ్ పార్టీని వదిలేస్తున్నారు. మీరే ముఖ్యమట. మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు. హార్ట్ బ్రేకింగ్, చాలా బాధపడుతున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్నందుకు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో వాళ్ళు అంతకంటే డబల్ పెయిన్ అనుభవిస్తున్నారు. అందుకే హార్ట్ బ్రేకింగ్ వచ్చింది. అర్థమవుతుందండి? థర్డ్ పార్టీ గద్దలాగా ప్రేమను ఎత్తుకుపోవచ్చు. ఎంత గద్దలాగా ఎత్తుకపోయినా కానీ థర్డ్ పార్టీ లైఫ్లో థర్డ్ పార్టీని పంపించేయడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. మీ గురించి ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ ఎన్ని రకాలుగా అన్నా కూడా పట్టించుకోకుండా మీ గురించి మాత్రమే ఆలోచించడం జరుగుతుంది. మీ పర్సన్ అనేది నిజంగా చెప్తున్నా, థర్డ్ పార్టీ మీద పూర్తి వీడియో చూడండి అని చెప్పాను. ప్రేమ ఉందా, మీ పైన ప్రేమ ఉందా అంటే థర్డ్ పార్టీని వదిలేస్తున్నారు, మీ వైపు వస్తున్నారు. జస్టిస్, న్యాయం కోరుకున్నారు. ఇన్ని రోజుల వరకు పరితపించారు, న్యాయం కోరుకున్నారు. నేను ఈ థర్డ్ పార్టీని ఎప్పుడు వదిలేస్తాను, నాకు వాళ్ళు టైం కోసం ఎదురు చూశారు. ఇగో ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలని అయితే చూశారు. వాళ్ళ థర్డ్ పార్టీకి వారికి గొడవలు అయితే జరిగాయి. అట్లనే మీకు కూడా జరిగినాయండి. వాళ్ళకే జరిగినాయి అని గొడవలు అయితే జరిగినాయి. గొడవ జరిగింది థర్డ్ పార్టీకి వారికి జరుగుతుంది. ఒకవేళ జరిగిన వాళ్ళు పోతారు, జరగని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జరుగుతుంది. వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇగో గిట్లా పోతారు, గిట్లా గొడవలు అయితే ఇగో గిట్లా జస్టిస్, న్యాయాన్ని కోరుకుంటారు. ఇగో గిట్లా థర్డ్ పార్టీ ఎంత ప్రపోజ్ చేసినా కానీ మీకోసం ఆలోచిస్తున్నాడు. మీరు, మీ పిల్లలు, ఇట్లా మీ ఫ్యామిలీ ఉన్నట్టుంది. ఓకే, ఇగో ఇంకా గద్దలాగా ప్రేమ ఎత్తుకుపోవడం అనేది జరుగుతుంది. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినందుకు చాలా పశ్చాత్తాపడుతున్నాడు, హార్ట్ బ్రేకింగ్లో ఉన్నాడు. మీతో ఉంటే సంతోషమైన లైఫ్ గడుపుతానని ఫీల్ అవుతున్నారు. మీ ఫీలింగ్స్తో
చాలా చాలా అంటే మీ గురించే ప్రత్యేకమైన ఆలోచనలు అయితే ఉన్నాయి. మీరెంత బాధపడుతున్నారో మీ పర్సన్ కూడా అంతే బాధపడుతున్నారండి. ఓకే, అర్థమవుతుందా అండి? ఈ విషయాన్ని మీరు గమనిస్తే బాగుంటుంది. చాలా చాలా బాధపడుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అంతా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు. హ్యాపీగా మీతో గడపాలి, హ్యాపీ ఫ్యామిలీ కావాలని అయితే అనుకుంటున్నారండి. ఇదైతే వాళ్ళు అనుకుంటారు. ఇట్లా తలకిందులుగా తపస్సు చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కటైతే మీకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి, మంచిగానే వచ్చినాయి. ఓకేనా అండి? అయితే అన్కండిషన్ లవ్, నిజంగా ఒకరినొకరు పూర్తిగా ప్రేమించుకుంటున్నారు. మీరు 100% ప్రేమిస్తే వాళ్ళు కూడా 100% ప్రేమిస్తున్నారు. మీ దగ్గర కొంచెం ప్రేమ ఉంటే వాళ్ళ దగ్గర కొంచెం ప్రేమ ఉంటుంది. మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు దగ్గరగా ఉన్నాయి, దూరంగా అయితే లేవు. చాలా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా మీకోసం బాగా థింక్ చేస్తున్నారు. మనీ అయితే ఇవ్వడం జరిగింది, మనీ అయితే లాస్ అయ్యారు, డబ్బులో లాస్ అయ్యారు. ఏం చెప్పాలి, మొహం చెల్లక తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. వేరే దగ్గర నుంచి వీరికి మనీ వచ్చేది ఉంది. త్వరలోనే మనీ రాబోతుంది, త్వరలోనే అన్నిటికీ మంచి రోజులు అనేది రాబోతుంది. ఓకేనా అండి? కష్టపడి సంపాదించిన డబ్బు అండి, అందుకోసమే ఇంతలాగా ఆలోచిస్తున్నాడు. కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు, ఇంత కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు. గట్లనే గిట్ల ప్రేమతోటైతే తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. కొంతమందికి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అయితే జరగబోతున్నాయి. మ్యారేజ్ కార్డు వచ్చిందండి. ఎవరికైతే మ్యారేజ్ కాలేదో వాళ్ళకి మ్యారేజ్ కాబోతుంది, పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ అయితే జరగబోతుంది ఖచ్చితంగా. థర్డ్ పార్టీ ఉందా లేదా అని కొంతమంది అయితే లేకున్నా కూడా వాళ్ళిద్దరి మధ్యన చిన్నపాటి గొడవలకే సంప్రదింపులు, అంటే వేరే వాళ్ళని ఇట్లా అడగడము, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం అయితే జరుగుతుంది. దయచేసి మీ పార్ట్నర్ని, మీ పర్సన్ని మీరు అర్థం చేసుకోండి. ఏదో చిన్నగా ఏదో అన్నారండి, మీరు అట్లా బాధపడొద్దు. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విడిపోయిన వ్యక్తులు అందరూ కూడా కలవబోతున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఖచ్చితంగా కలుస్తారు. రీయూనియన్ అయితే వచ్చింది. ఎవరికైతే ఫోన్ కాల్ మెసేజ్ వీటి కోసము ఎవరిని చూసినా వాళ్ళే అని అంటే ఎవరైనా పర్సన్తో అంటే రాత్రి పడుకునే ముందు నిద్రలేని రాత్రులు వారి గురించి ఊహించుకోవడము, మళ్ళీ ఎవరిని చూసినా కానీ మీరే గుర్తుకు రావడము, అంటే వాస్తవానికి చెప్తున్నా, నిజంగా అదర్ రిలేషన్షిప్లో ఉన్న ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా మిమ్మల్ని అంటే ఎవరితో ఉన్నా కూడా మీరే అని ఊహించుకోవడం జరుగుతుంది అక్కడ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ప్లీజ్, దయచేసి. అర్థమవుతుందా? మీ మీద విపరీతమైన ప్రేమ ఉంది. మీకు కర్మబంధం అండి మీది. ఇట్లా ఇప్పుడు అప్పుడు కాదండి, మీది కర్మబంధము, ఎన్నెన్నో జన్మల బంధం, కర్మబంధం. మీరు కర్మ అంటే మీరు ఏది ఇస్తే గదే తిరిగి వస్తుంది. మీరు ప్రేమిస్తే ప్రేమనే వస్తుంది. అందుకే కదా అన్కండిషన్ లవ్ వచ్చింది. గుర్తుపెట్టుకోరి, అన్కండిషన్ లవ్ వచ్చింది, రీయూనియన్ వచ్చింది, కర్మబంధం వచ్చింది, మళ్ళీ ఏంటి మ్యారేజ్ కార్డు వచ్చింది, ఇంకా ఇగో సంప్రదింపుల కార్డు వచ్చింది, స్టార్, వెలుగు, మంచి లైఫ్, మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ వచ్చింది, హ్యాపీగా ఫుల్ఫిల్మెంట్ కార్డు, హ్యాపీగా ఉండే కార్డు వచ్చింది, జస్టిస్, అందరి పెద్దల మధ్య చేసుకునే పెళ్ళి జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కష్టపడి డబ్బు సంపాదించే వ్యక్తులు కూడా ఉన్నారు. అందరూ కాదు, కొందరే అండి. ప్రతి ఒక్కరు వీడియోలు చేసిన వాళ్ళు అందరూ కష్టపడి ఏం డబ్బు సంపాదించారు, అందరు కాదు, కొందరే అండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సరేనా? ద ఫుల్ కార్డ్, చాలా సంతోషంగా గడపాలని అయితే కోరుకుంటున్నారండి. ఈ కామని పుణ్యం తర్వాత మీకు అన్ని మంచి రోజులు అయితే జరగబోతున్నాయి. మంచి వెలుగు వస్తుంది, సంప్రదింపులు మంచి, కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళకు పెళ్ళి అయితే జరగబోతుంది. ఈ విషయంలో సందేహం ఏం లేదండి. కొద్ది రోజులలో మీకు ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే నిజంగానే మ్యారేజ్ జరిగింది అని చెప్పేసి నాకైతే కాల్ చేయండి. నేను కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆ శివయ్య నేను మస్తు కోరుకుంటున్నా కాబట్టి. సరేనా? అన్కండిషన్ లవ్ ఉంది. దయచేసి మీ పర్సన్ అస్సలు దూరం పెట్టకండి, దూరం చేసుకోకండి. మీరే తన మిస్ ఇండియా అని ఫీల్ అవుతున్నారు, మిస్ ఇండియా అనుకుంటున్నారు, యువరాజు అనుకుంటున్నారు, రాణి అనుకుంటున్నారు, సర్వం సమర్పయామి అన్నట్టు మీకే సమర్పించుకుంటున్నారు, సర్వం మీరే అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఏదో బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చు, ఏదైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు.
ఎవరైనా థర్డ్ పార్టీ అంటే ఇగో ఫిజికల్గా రిలేషన్షిప్ ఉన్న వాళ్ళే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అనేది అనుకోవద్దు. ఇంట్లో ఉండే అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, చూసే ఫ్రెండ్స్ కావచ్చు, చూడని వాళ్ళు కావచ్చు, మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మనం ఒక చిన్న మాట అంటే మనసులో పెట్టుకొని ఆ చిన్న మనసులో ఎంతో ఇంత ప్రేమ ఉన్నట్టు కడుపులో కత్తులు నోట్ల బెల్లం పెట్టుకొని ప్రవర్తించే వ్యక్తులు కూడా కావచ్చు. మీరు కర్మబంధం అవుతుంది, అప్పుడే దెబ్బలాడతారు, అప్పుడే కలుస్తారు, మిమ్మల్ని ఎవరు అస్సలు విడదీయలేరు. కడ వరకు మీరు ఎప్పుడు కలిసే ఉంటారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, సపరేషన్లో ఉన్న వాళ్ళకైతే రీయూనియన్ అయితే ఉంది. అర్థమవుతుందా అండి? ఇంత మంచి వీడియో అయితే అస్సలు మిస్ కాకండి. బంగారం లాంటి వీడియో మిస్ చేసుకోకండి. ప్రేమతో తిరిగి రావాలనుకుంటున్నారు, ఎప్పుడెప్పుడు టైం వస్తుందా గప్పుడు తిరిగి వద్దామని అభిమానంగా మీకోసం ప్రేమగా ఎదురు చూస్తున్న వ్యక్తిని మీరు దూరం చేసుకోకండి. మనీ పరంగా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పరంగా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ వీడియోలో అందరు కనిపిస్తున్నారు. ఈరోజు అయితే నిజంగా చెప్తున్నా, ఆ దైవ సంకల్పం ఇంత అద్భుతంగా ఉంటుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ పరమశివయ్య ఇంత బాగా మీకు రీడింగ్ ఇచ్చాడు, ఆ డివైన్ మీకు ఇంత బాగా ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చింది. మిరాకిల్ జరుగుతుంది ఏదన్నా అంటే నా లైఫ్లో అయితే ఇది ఒక్కటి మిరాకిల్. ఈ వీడియోని నాకు మిరాకిల్ అండి. ఓకే అండి, నేను నిజంగా ఈ వీడియో చూసిన ఆనందంలో ఏం చేస్తున్నా అర్థం కాక ఫస్ట్ టైం తీయన్నా ఏంజల్ కార్డ్స్ తీసిన. గిదే నా పిచ్చి అంటే అర్థమైందా? గిట్లుంటుంది మరి స్నేహ అంటే. ఇక కళ్యాణం వచ్చినా ఆగదు, కక్క వచ్చినా ఆగదు అన్నట్టు నాకు ఆ వీడియోని చూసి ఆనందం వచ్చి ఆగక ఏం లేదు, ఇక టైం చూడక ఏంజల్ కార్డ్స్ కురికిదా. అట్లా కాదు ఇట్లా కాదు, మరి ఇక ఏడుదాకా పోతామంటే తిరిగి మొత్తం తిరిగి గుడి చుట్టూ తిరిగి గుళ్ళని దాడం పెట్టుకున్నట్టు అయింది నా బతుకు. గట్లుంది. ఓకేనా? సరే మరి మీకు టైం అయితే చూస్తున్నా, మీరు చూసే వాళ్ళు చూడుర్రి. జర కామెంట్లు మీకు ఎంతవరకు కరెక్ట్ అయింది, మీకు ఎంతవరకు రిజల్ట్ అయింది, మీకు ఎంతవరకు నా వీడియో నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదని పెట్టుర్రి, నచ్చితే నచ్చిందని పెట్టుర్రి. కానీ మాత్రం ఏదో ఒక కామెంట్ లైక్ అయితే పెట్టుర్రి. మీ పేర్లు ఊర్లు అయితే దయచేసి మర్చిపోకుర్రి, పెట్టుర్రి. ఓకేనా? దొంతు రేణుక ఫస్ట్ పేరు వచ్చింది దొంతు రేణుక. నీకైతే రీడింగ్ అయితే ఇస్తా. ఓకే దొంతు రేణుక. ఓకే, యు ఆర్ ఫ్రమ్ వెయిటింగ్, ఐఎమ్ హగ్గింగ్ యూ బ్యాక్ అండ్ ద ఎవర్ ఫర్ ఎవర్ అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు ఫ్రమ్ అంటే మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా మిమ్మల్ని హగ్ చేసుకొని ఉండాలి. ఎప్పుడు సచ్చేదాకా శవమైనా కానీ శవాన్ని కూడా హగ్ చేసుకొని ఉంటారు. ఏం పాడో గట్లా వచ్చింది మరి కార్డు. ఓకేనా? సమ్మర్ వరకు అయితే టైం ఉందండి కొంతమందికి. ఓకేనా? ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారి ఫీలింగ్స్ అండి. దయచేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారి ఫీలింగ్స్. ఇదేమో సపరేషన్లో ఉన్నవారికి సమ్మర్ వరకు 9 months నో కాంటాక్ట్ సిచ్యువేషన్. ఇది కూడా 9 months పట్టచ్చు, 9 weeks పట్టచ్చు, 9 days పెట్టచ్చు, డిసెంబర్ వరకు కావచ్చు. రాని రోజులు అంటూ మీకు లేవు. మంచి రోజులు వస్తాయి. వితిన్ 1 week పట్టచ్చు, వితిన్ 1 day కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. అర్థం చేసుకుంటే అర్థమవుతుందండి. సరే, ఫీలింగ్స్ టైమింగ్స్ అయితే చెప్పాను మీకు. ఇగో బొటమద్దడికి చూపించడం ఆనందంలో మర్చిపోయినా. ఇగో మీరు నిజంగా మిస్ ఇండియా ఒక రాజు, ఒక యువరాణి ఆయన అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారండి. ఎవరో ఫోన్ అయితే వస్తుంది, డిస్టర్బెన్స్ అనుకోకూరి. సరేనా? ఏంజల్ డెస్క్లో చూసి జస్ట్ తొందరగా 2 minutesలో చెప్పేస్తానండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఏదో ఫోన్స్ వస్తున్నాయి. టేక్ యువర్ యాక్షన్ అంటే మీరు అనుకున్న పనిలో ముందుకు వెళ్ళండి. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోరి. ఓకేనా? ఎస్ కార్డ్ వచ్చిందండి. చూసినావా వీడియో ఎంత బాగుందో? టేక్ యువర్ యాక్షన్ ఎస్ కార్డ్ వచ్చింది. అందరికీ ఆ పరమశివయ్య ఆశీస్సులు ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీతో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.